अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే మస్జిద్లో ఇమామత్ అంటే నమాజ్ ఎవరు చదివిపియాలి, అదేవిధంగా మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ మస్జిద్లో నమాజ్ ఎవరు చదివిపియాలి, మరియు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పాటించాల్సిన గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేశారని ఒక సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈ యొక్క హదీస్ని హజరత్ అబూ మసూద్ ఉక్బా బిన్ అమ్ర్ బద్రి అన్సారీ రజిల్లా గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? మీరు మస్జిద్లో లేదా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే నమాజు చదివిపియాలి అంటే ముందుగా నమాజ్ ఎవరు చదివిపియాలి? అక్కడ ఉన్నవారు ఒక ఇమాముని ఎన్నుకుంటారు. ఆ ఇమాము ఎవరై ఉండాలి అంటే నమాజ్ చదివిపించే సారథి ఎవరై ఉండాలి అంటే కనుక ఇమామత్లో ముందుగా ఖారీ అంటే ఖురాన్ని అక్కడ ఉన్న వారిలో ఎక్కువగా చదివే జ్ఞానం ఎవరికి ఉంది అని చూడాలి. మరియు వారిలో మంచిగా అత్యుత్తమ పద్ధతిలో ఆగి నెమ్మదిగా ప్రశాంతంగా ఖురాన్ని చదవగలిగినటువంటి వ్యక్తి ఎవరో చూసి వారి ద్వారా ఇమామత్ అంటే నమాజ్ చదివించాలి. ఒకవేళ అక్కడున్న వారందరికీ కూడా అటువంటి నాలెడ్జ్ లేదా ఖురాను జ్ఞానం లేదా ఖురాన్ని ఆ విధంగా చదవగలిగిన వారు చాలామంది కనుక ఉన్నట్లయితే కనుక అప్పుడు రెండో విషయం వైపు చూడాలి. ఆ రెండో విషయం ఏమిటంటే సున్నతులు అంటే హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి హదీసులు ఎక్కువగా ఎవరికి తెలుసు, ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించగలరు, అటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఈ ఖురాన్తో పాటు ఇంకా హదీసులు కూడా ఎక్కువ, హదీసుల జ్ఞానం కూడా ఎవరికి ఉంది, ఈ యొక్క సున్నతులు కూడా ఎవరు పాటిస్తున్నారు, ఎవరికి ఎక్కువగా తెలుసు అని చూడాలి. వారు కూడా చాలామంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మూడో విషయం చూడాలి. అదేమిటంటే హిజ్రత్ వారిలో హిజ్రత్ చేసిన వారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల కోసం చూడాలి. హిజ్రత్ చేసిన వారు కూడా చాలామంది కనుక ఉండి ఉంటే వయసులో పెద్దవారు ఎవరో, ఇక ఇది నాలుగో ఆప్షన్ అన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి నమాజు చదివిపియాలి అంటే కనుక ఇటువంటి లక్షణాలను చూసి మరి ఇమామత్గా లేదా నమాజ్ చదివే బాధ్యత అటువంటి వ్యక్తికి పెట్టడం మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఈ యొక్క హజరత్ అబూ మసూద్ ఉక్బా బిన్ అమ్ర్ బద్రి అన్సారీ రజిల్లా గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంకేం చెప్పారంటే మనం వేరే ప్రాంతం దగ్గరికి, మన ఇంటి దగ్గర మస్జిద్ కాకుండా వేరే ప్రాంతం దగ్గర మస్జిద్కి వెళ్తే కనుక మనకి ఇవన్నీ వచ్చు కదా అని చెప్పి, ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం నమాజ్ చదివిపిస్తే కుదరదు. అక్కడ ఎవరైతే ఇమామత్ ఉన్నారో వాళ్ళే నమాజ్ చదివించాలి. మనం ఇవన్నీ వచ్చు అన్నంత మాత్రాన వేరే మస్జిద్ దగ్గరికి వెళ్ళి మనం ఇమామత్ చేయడానికి కుదరదు. అక్కడున్న ఇమాం ఎవరో వారే అక్కడ నమాజ్ చదివించాలి. మనం వేరే మస్జిద్కి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి మనం నమాజ్ చదివించకూడదు. అక్కడున్న ఇమామే అక్కడ నమాజ్ చదివించాలి. అది అలా చేయడమే మంచిది అని ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరి ఒకవేళ అక్కడున్న ఇమాము ఇజాజత్ ఇచ్చి లేకపోతే ఇంకా అక్కడ వేరే అవకాశాలు ఉంటే అది వేరే విషయం. ఇక ఇంకో విషయం ఏం చెప్పారంటే, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే కుర్చీ వాళ్ళు కూర్చోడానికి ఇష్టపడతారో, ఏదైతే మంచం వాళ్ళు పడుకోవడానికి ఇష్టపడతారో ఆ ఇంట్లో ఉన్నవారు ఈ కుర్చీ నాది, ఈ కుర్చీలో నేనే కూర్చుంటాను, నేనే కూర్చోవాలి, లేదా ఈ కుర్చీ అంటే నాకు ఇష్టం, దీంట్లో వేరే వాళ్ళు కూర్చుంటే నాకు నచ్చదు అనేటువంటి కొన్ని ఫీలింగ్స్ కొంతమందికి ఉంటాయి. అందుకని వేరే ఇంట్లోకి పోగానే వారి యొక్క పర్మిషన్ లేకుండా వెంటనే వారి కుర్చీలో లేదా వారి మంచం పైన వెంటనే కూర్చోవడం మంచి పద్ధతి కాదు. ఒకవేళ వారు అనుమతి ఇస్తే అప్పుడు వాటిల్లో కూర్చోవచ్చు. మరి ఈ యొక్క విషయం కూడా గుర్తుపెట్టుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ యొక్క విషయాలు తెలియజేశారు అని మరి ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క హదీస్లో మనం గమనించాలి కొన్ని విషయాలు. ఏంటంటే నమాజు సారథ్యం, సారథ్యం అంటే ఇమామత్ లీడర్షిప్ లేదా నమాజు చేయించటం, ఎవరు నాయకత్వం ఎవరు వహిస్తారు, ఇమామత్ ఎవరు ఎక్కువ అర్హులో ఈ హదీస్లో మనకి క్రమం పద్ధతిలో చెప్పడం జరిగింది.
ఖురాన్ని మధురాతి మధురంగా పారాయణం చేసేవారు నమాజులో ప్రజలకు సారథ్యం వహించడానికి అందరికన్నా ఎక్కువ అర్హులుగా పరిగణించబడతారు. అంతేకాకుండా ఖురాన్ పారాయణం చేసే వారిలో వీరిని కారీలు అంటారు. ఈ యొక్క కారీల్లో కూడా దైవభీతి గల, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద మరియు కేవలం చదవటమే కాకుండా బయట కూడా వారు అల్లా పట్ల ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో అటువంటి కారీలను ఎంచుకోవడం మంచిదన్నమాట. ఇక మరికొన్ని హదీసుల్లో తమలో అందరికన్నా మంచివాడిని ఇమాముగా ఎన్నుకోవాలని ఆదేశిస్తారు కూడా. ఇంకో విషయం ఏమిటంటే ఖురాన్ పారాయణం సహజత్వంగా ఉండాలి. అందులో కృత్రిమత తొంగి చూడకూడదు. దివ్య ఖురానును ఇంపైన స్వరంతో లయబద్ధంగా మెల్లగా ఆగి ఆగి చదవాలన్నమాట. ఖురాన్లోనే చెప్పబడింది, ఈ యొక్క ఖురాన్ని ఆగి ఆగి చదవండి, మెల్లగా చదవండి, అర్థమయ్యేటట్టు చదవండి, అర్థం చేసుకొని చదవండి అని చెప్పడం జరిగింది. అంతేగాని అని చదివితే ఏం ప్రయోజనం? కొంతమంది పిల్లల్ని పెట్టి ఒకళ్ళు ఈ పేరా, ఒకళ్ళు ఈ పేరా, ఒకళ్ళు ఆ పారా, ఒకళ్ళు ఈ పేరా, ఒకళ్ళు ఈశ్వరా ఎంత చదివేసి ఖురాన్ కథమా అని చెప్పి ఏమేమో కార్యక్రమాలు ఈనాడు ప్రపంచంలో కొంతమంది చేస్తూ ఉన్నారు అక్కడక్కడ. అరే, ఖురాన్ని ఏ విధంగా చదవమని చెప్పడం జరిగింది? ఖురాన్ అసలు ఎందుకు ఇవ్వడం జరిగింది? ఖురానులో జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మరి ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇవి ఎక్కడైతే అవసరం లేదో అక్కడికి వెళ్ళి చెప్పేసి, ఎక్కడైతే అవసరమో అక్కడ చెప్పకుండా వదిలేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతే మరి అసలు ఖురాన్ యొక్క విలువ ఏమర్థమవుతున్నట్టు వీళ్ళకి? అసలు ఈరోజు ఖురాన్ తర్జుమాతోటి, అర్థంతో ఎంతమందికి తెలుసో మనం ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతులో కూడా మనం సూరే ఫాతిహా అనే ఈ యొక్క 7 వాక్యాలు కలిగిన ఆ చిన్న సూరాన్ని, ఖురాన్లో మొట్టమొదటి సూర అయినటువంటి ఆ సూరాన్ని ప్రతి నమాజులో కూడా మనం చదువుతాం. కానీ చాలామందికి మనలో ఆ సూర 7 వాక్యాల అర్థాలు తెలియని వారు చాలామంది ఉన్నారు. అరబ్బీ వచ్చిన వారు, అరబ్బీ తెలిసిన వారు, అరబ్బీని అర్థం చేసుకోగలిగిన వారు, వారికి ఆ యొక్క సూర ఏంటో అర్థమవుతుంది. కానీ అరబ్బీ మాట్లాడటం రానివారు, అరబ్బీ అర్థం కాని వారు, కేవలం రీడింగ్ లేదా ఓన్లీ చదవడం వచ్చిన వాళ్ళు మాత్రం మరి వారికి ఈ యొక్క సూర ఎలా అర్థమవుతుంది? అందుకే వారి భాషలో, వారికి వచ్చిన భాషలో దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి అని ఖురాన్లోనే అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తెలియజేశారు శిష్యులకి ఏమని, ఓ సహబాల్లారా, మీరు ఇతర ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ భాషలు నేర్చుకొని వారికి ఇస్లాం ధర్మాన్ని మంచి పద్ధతిలో బోధించండి, వారికి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి మనం ఈరోజు మనకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యేటట్టుగా ఖురాన్ని చదువుతున్నామా లేదా మనమే ప్రశ్నించుకోవాలి. అసలు ఖురాన్లో ఏం చెప్పబడింది, మనం ఎలా జీవిస్తున్నాం? ఖురాన్లో పెళ్ళి ఎలా చేసుకోమని ఉంది, ఖురాన్లో సంసారం ఎలా చేయమని ఉంది, ఖురాన్లో బిజినెస్ ఎలా చేయమని ఉంది, ఖురాన్లో మనం ఎలా జీవించాలని ఉంది, ఖురాన్లో మనం ఎలా ఆరాధించాలని ఉంది. మనం చేసే ప్రతి పద్ధతి, కూర్చోవటం, లేవటం, నిలబడటం, చూడటం, పడుకోవటం, మరి తల్లిదండ్రుల విషయాలు, బంధువుల విషయాలు, భార్య పిల్లల విషయాలు, సమాజంలో విషయాలు, అనేక హక్కులు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఉపవాసం, హజ్జి, ఉమ్రా, మరి పుట్టి ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు, చనిపోయినాక అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరి ఈ విషయాలు మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం ఖురాన్ చదివి? మరి మనకు వచ్చిన భాషలో ఖురాన్ని ఎంతవరకు చదివాం, ఎంతవరకు తెలుసుకున్నామని మనం ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఈ యొక్క హదీసులో ఇంకో విషయం ఏంటంటే, ఒక నిర్ణీత ప్రాంతానికి చెందిన రాజులు, అంటే ఒక ప్రాంతానికి చెందినటువంటి నాయకులు, లీడర్లు, రాజులు, అమీర్లు, సదర్లు లేదా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు తమ ప్రాంతాల్లో అక్కడున్న వారికి నమాజ్ యొక్క ఇమామత్ సారథ్యం వహించడానికి అందరికన్నా ఎక్కువ హక్కుదారులుగా అప్పట్లో పరిగణించబడేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు ఆయన సహబాలు కాలంలో మరి ఆనాటి గవర్నర్లు, ఉన్నతాధికారులే మరియు ఇటువంటి మస్జిదుల్లో ప్రజలకు ఇమామత్ చేసేవారు. మరి ఈరోజు మన సమాజంలో మనం ఎలా చేస్తున్నాం, మరి మనం ఎలా ఉన్నాం అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు, ఇతరుల కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి కోసం ప్రత్యేకించబడినటువంటి కొన్ని కుర్చీలు, కొన్ని చైర్లు, కొన్ని ఆసనాలు ఉంటాయి. వారి కోసం ప్రత్యేకించబడ్డటువంటి కొన్ని మంచము లేదా బెడ్డు ఇటువంటివి ఉంటాయి.
మరి వారు అనుమతిస్తేనే అటువంటి వాటిల్లో కూర్చోవడాలి, లేకపోతే కూర్చోవడం మంచిది కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్తూ ఉన్నారు. ఇతర పండితుల మెంబర్ల వేదికలపై కూడా, ఇమాముల ముసల్లాలపై కూడా తాము ముందుగా వెళ్ళి నించోవడం కూడా మంచిది కాదు అని కూడా ఇక్కడ హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇతర నాయకులు, మరి పెద్దలు, మరియు ఇమాములు, మౌల్వీలు, మరియు ఇలా ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఏ ప్రత్యేకత ఇచ్చాడో వారిని ఆ విధంగా మీరు గౌరవించడం మంచిది. వారిని గౌరవించండి, ఆ గౌరవానికి తగ్గట్టుగా మీరు వారికి విలువ ఇవ్వండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.